చూసారుగా ఇల్లు. ఒకసారి ఆ ఇంటి నిర్మాత కావచ్చు, ఎంతోమందికి అన్నదానం అని చెప్పుకోవచ్చు, ఆశ్రమించిన దాతగా చెప్పుకోవచ్చు. ఒకసారి సార్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలు మీరు అంటే ఈ ఇంటిని పెట్టాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? సో బేసిక్లీ 2001 నుంచే పక్కవాడికి ఆకలేస్తే ఆకలి ఎలా తీర్చాలనే ఆలోచనతో అనేక ఎక్స్పెరిమెంట్స్ అయ్యాయి. అంటే అట్టుబండి ద్వారా, డ్యాన్స్ ద్వారా, డ్యాన్స్ బై లెవెన్ ఫుడ్ ద్వారా అట్లాగా. అయితే ఈ ఆలోచన 2005 డిసెంబర్ 1 నాడు ఇది రావడం జరిగింది. ఇలా ఆకలేస్తే ఎవరైనా సరే చుట్టుపక్కల వాళ్ళకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో. అది రాత్రి 11 నుంచి 1 గంట వరకు అనే దాంతో ఆలోచనతో ముందరకు వచ్చాము. అయితే ఇది పర్సనల్ ట్రాజడీస్ మూలాన అది పోస్ట్పోన్ అయ్యి 2006 జూన్ 15 నాడు స్టార్ట్ అయింది అది. అయితే ప్రథమంగా 11 అంటే ఆకలితో ఎవరు పడుకోకూడదనే దాంతో స్టార్ట్ చేసాం మొదట. అది మరి రాత్రి అయితే తింటున్నాము, మరి పొద్దునొత్త ఎట్లా అంటే అది స్లోగా ఇట్ హ్యాస్ కన్వర్ట్ అయింది. అది కన్వర్ట్ అయ్యి ఇది పొద్దున్న నుంచి రాత్రి 1 గంట వరకు, 5:30 నుంచి 1 గంట వరకు ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళొచ్చు అన్నది ఇది 17 ఏళ్ళ నుంచి నడుస్తున్న వ్యవస్థ. ఇది కొత్తపేటలో అందరి ఇల్లు అంటారు దీన్ని. ఓకే. అంటే బేసిక్గా ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత పని చేయడం అనేది చాలా అంటే కష్టమైన పని. అంటే మీరు స్వయంగా మీరు ఒక్కరే చేస్తున్నారా, లేదంటే ఎవరైనా ప్రోత్సహిస్తారా సార్ మిమ్మల్ని? అంటే ఇది సమాజం సంబంధించిన ఈ పనిలో అంటే ఇది మా మొదట సంస్థ పెట్టినప్పుడే లైఫ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అని సంస్థ. ఎవరిని అడగకూడదు అనేది మా ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది స్వచ్ఛంద సంస్థలు అనగానే డబ్బులు అడుగుతారు, ఆ డబ్బు తీసుకొచ్చి సమాజం చేస్తారనే ఉంది. అయితే ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. అంటే ఇది స్వయంగా ఒక ఆలోచన ఏంటంటే ఇది ఒక కాన్సెప్చువల్ ఆర్గనైజేషన్. కాన్సెప్చువల్ ఏంటంటే ఇలా చేయొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పడానికి ఒక ప్రయత్నం ఇది. అయితే ఇది మా ఉద్దేశంలో ఇంకోళ్ళు ఎవరైనా 10, 20, 30 మంది స్టార్ట్ చేసేంత వరకు కాన్సెప్ట్ని మేము రన్ చేయాలి. ఎందుకంటే అది సమాజంలోకి ఇది అద్భుతమైన కార్యక్రమం కాబట్టి. అయితే అందు గురించి ఇది సోషల్ వర్క్ 2 రకాలు ఉంటాయి. అడిగి చేసి ఉంటాయి, అడగకుండా చేసే పనులు ఉంటాయి. ఎవరు గాంధీజీకి నువ్వు స్వతంత్రంగా పోరాడంలే, ఆయన కాలినప్పుడు ట్రైన్ నుంచి పడేసినప్పుడు ఇట్లా కాదు, మనం మన జీవితాలు మనకి సంపూర్ణ హక్కు ఉండాలి అని అనుకున్నారు. రైట్ టు ఫుడ్ అన్నప్పుడు కూడా మనకి అదే కాన్సెప్ట్ వస్తుంది. అంటే నువ్వు ఆకలితో ఎవరైనా ఉన్నారు అని అంటే, ఆకలితో ఎవరైనా ఉన్నా, ప్రసవం అప్పుడు ఆడవాళ్ళు చనిపోయినా, పిల్లలు ఆరోగ్యంగా పుట్టినవాడు చనిపోయినా సమాజం ఎదగలేదని అర్థం. అంటే మీకు చాలామందికి ఎదిగిందంటే డెవలప్డ్ కంట్రీ అంటే ఏం చూస్తారు? ఫ్లైఓవర్లు, ఏసీ కార్లు, ఆస్తులు, డబ్బులు అంటారు. కానీ కాదు. గణాంకాల్లో ఏం చూసేది ఏంటంటే చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో ఉన్నా, అది అంటే నార్మల్ డెలివరీలో కనుక స్త్రీ చనిపోవడం కనుక జరిగితే, అలానే పిల్లలు అకాల మరణాలు జరిగితే కనుక దాన్ని బట్టి అంచనా వేస్తాం ఆ సమాజం ఎదిగిందా లేదా అన్నది. అయితే ఈ ఆహారం అందుబాటులో సహజంగా రావడానికి ఏంటి అనే ఒక ప్రశ్న. అంటే బేసికలీ ఒక పక్షి కానీ, పావురం కానీ, చీమలు కానీ అవి స్వయంగా అవంతా అవే సమకూర్చుకుంటున్నాయి. మనిషి ఒక్కడికే ఎవరైనా అందుబాటు చేస్తే కానీ కుదరని విషయం. అది ఇంత ప్రగతి చెందినప్పుడు చంద్రయాన్ అంటున్నాము, ఎన్నో అంటున్నాము, ఇంకా ఒక వ్యవస్థలో ఆహారానికి ఇంకా వెతుకుబాట్లు అవుతుందంటే మనం వ్యవస్థలో ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు. అయితే వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి వ్యవస్థలు ఉన్నాయి, పొలిటికల్ ఎన్నో మూమెంట్స్ అనే ఉంటాయి. కానీ ఇవాళ ఆకలిస్తే మరి ఎట్లా? అప్పుడెప్పుడూ మంచి జరుగుతుంది, 10-20 ఏళ్ళ తర్వాత సమాజం మారుతుంది అంటారు. అప్పటి వరకు ఎలా వెయిట్ చేస్తాం? ఇవాళ నీ ఆకలి తీరాలి కదా. అయితే మేము పనిచేసేది ప్రజెంట్కి అండి. ఇవాళ ఎప్పుడో ఏదో జరుగుతుందంటే కాదు కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఎవరికి వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే నా వంతు నేనేం చేయగలను. ఇప్పుడు మా సమాజంలో ఇంకోటి ఏంటంటే ఎవరినైనా అడిగితే కనుక ఈసారి ఈ నెల అడుగుతాను అనుకుందాం, మళ్ళీ వచ్చే నెల అడగాలి కదా. చాలా ఇబ్బంది అయిన విషయం. అడగడం అనేది చాలా ఇబ్బంది అయిన విషయం. అందు గురించి మాకున్న పరిధిలో మా సంపాదనతో ఇలా చేద్దాం. ఇప్పుడు చేతులు వేస్తున్నారు. అంటే ఈ మీడియాలో బాగా వచ్చిన తర్వాత రైస్ బ్యాగ్ పెట్టేవాళ్ళు ఉంటారు, నూనె ఆయిల్ ఇచ్చేటోళ్ళు ఉంటారు,
సో అప్పుడప్పుడు మేము ఇలాగ ఆర్థికంగా మీకు సాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఉంటారు. అది మాకు జీతాలకి వాటికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇచ్చేది మాకు వాళ్ళకి రికరెంట్ ఎక్స్పెండిచర్కి. అయితే ఏ జరిగినా అది మాకు ఒక 5 to 10% పార్టిసిపేషన్ ఉంటుంది బయట సమాజం నుంచి. తక్కిందంతా నా భార్య కామేశ్వరి తన క్లినిక్ ద్వారా వచ్చే నగదుతోనే రన్ చేస్తున్నాం. కానీ ఇది మా 3వ పాప అనుకుంటాం. ఈ సంస్థ కానీ మా పని కానీ నాకు 2 పిల్లలు అయితే ఇది 3వ పిల్ల అనుకుంటాము. అందుకే చేస్తున్నాం అనే భావన కూడా ఉంటుంది. ఇంతమంది పిల్లలు కూడా నా పిల్లలనే భావన ఉంటుంది. ఇది నా వాళ్ళని ఉంటుంది. ఇది ఒక ఇల్లు, ఇది బిజినెస్ కాదు. సో ఎవరైనా రావచ్చు, వండుకోవచ్చు, తినచ్చు, వెళ్ళచ్చు. ఆలోచనే అద్భుతం. అంటే ఇది దట్స్ హౌ ఇట్ రన్స్. ఓకే సార్. అంటే ఏదైతే మేడం గారు ఉన్నారో ఆ మేడం గారు క్లినిక్ పైసలతో ఇది నడిపిస్తున్నామని చెప్పారు. ఎప్పుడన్నా మేడం అబ్జెక్షన్ చెప్పిందా ఇదంతా ఎందుకు, మనం కూడా మన పిల్లల కోసం? మేడం అన్న బట్టి నడుస్తుంది ఇది. ఓకే. దానికి అలా ఇస్తున్నా అనుకోవద్దు. ఎప్పుడన్నా అనిపించిందా మీకు మాకు కూడా సంపాదన ఉండాలి, మాకు కూడా ఆస్తులు ఉండాలని చెప్పేసి? అంటే ఆస్తి అనేది అబద్ధం కదా. మీరు యుక్రెయిన్ వార్ అయింది, గాజాలో బిల్డింగ్లు కూలేస్తున్నారు, మీరు చూడండి. అంటే కరెక్టే, ఎంత పెద్ద పెద్ద ఇల్లు. ఇరాక్ వార్ అయింది, కువైట్ వార్ అయింది, మరి అన్ని ఆస్తులే కదా, వాళ్ళు మనుషులే కదా. అందు గురించి ఇవన్నీ అబద్ధం అండి. ఎవడికో తిక్కలయ్యింది బాంబు వేసాడు అనుకోండి, నువ్వు అనుకున్న ఆస్తి అన్నది ఏముంటుంది, మనుషులు ఏముంటారు. అందు గురించి ఇలాంటి పనుల మూలాన అలాంటి తప్పులు చేసేవాళ్ళు పక్కకి వెళ్తారు. మంచి ద్వారానే వాయిలెన్స్ని మనం అడ్రస్ చేయొచ్చు. సో మారణమోహం తగ్గాలన్నా, ఒకరిని కొట్టుకోవడం, తిట్టడం మానాలన్నా, ఆకలేసిన వాడికి అన్నం పెట్టకపోవడం మూలానే. ఇంత జీవితం ఇన్ని డిగ్రీలు ఉంటే నాకు తిండి కూడా ఇబ్బంది అయింది, వాడు కాలుతుంది. అందు గురించి ఇక్కడ ఏంటంటే ఒక వాయిలెన్స్ లేని సొసైటీ నీకు కావాలంటే మటుకు మంచి పనుల ద్వారానే అవుతుంది తప్ప మనం రోడ్ల మీద వచ్చి నినాదాలు చేస్తే ఎవడు వింటాడు, ఎవడు పట్టించుకోడు. బ్యారికేడ్ వేస్తారు, నెక్స్ట్ డే పేపర్లో పడుతుంది ఇలా అన్నారని. కానీ ఇది చేయడం వల్ల రోజుకు 100-200 మందికి మంచి జరుగుతుంది. మా 3 సెంటర్లు ఉన్నాయి ఇట్లాగా. ఒకటి చింతల్లో ఒకటి ఉంది, అది లైబ్రరీ. ఒకటి శుభజయం అని శివరాంపల్లిలో ఉంది, యాడ్ అయ్యేది. ఒక్కొక్క చోట ఒక్కొక్క వాళ్ళకి చేస్తున్నాం. మొత్తం కలిపితే ఒక 200 మందికి మంచి జరుగుతుంది. అంటే ఒక మనిషి తలుచుకుంటే రోజుకు 200 మంది చేయగలిస్తే, ఏ విధిలో ఇలాగ డాక్టరో, అడ్వకేటో, చాట్ ఎక్కడో సక్సెస్ఫుల్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఏరియాలో వాళ్ళు అంతా చేస్తే సరిపోతుందండి. అంటే ఇలా చేయకపోవడం వల్లనే తప్పులు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు మనం అన్ని ప్రభుత్వం మీద వదలకూడదు. ఆకలి కానీ, ప్రేమ సంబంధించిన విషయాలు కానీ కొన్ని ఏదైతే నువ్వు ఇవాళ మీరు ఆకలేసి అన్నం తింటున్నారు, దానికి వెల ఎలా కడతాం? ఆకలికి వెల కట్టకూడదు, కొన్ని వెల కట్టకూడదు. తల్లి ఇచ్చిన ప్రేమకి వెల కట్టకూడదు. భార్యను కలిసి మనకి పిల్లలు కనిస్తారు, దానికి వెల కడతామా మనం? అయితే ఏదైతే వెల కట్టలేని పని మాదేంటంటే, ఎందుకు అడగలేము, ఎందుకు ఈ ఇబ్బంది ఉందంటే ఇది వెల కట్టలేని పని. ఏం వెల కడతాం? మీరు చెప్పండి. మీరు వచ్చారు, మీరు వస్తా అంటే మేము మాట నిలబెట్టుకున్నాం, మీరు వస్తానంటే రండి అన్నాం. ఆ టైంలో మీకు సమయం వస్తుంది, దీనికి ఏం వెల కడతాము? సో బేసికలీ టాక్ షోస్కి వస్తే ఇన్ని లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు, టీఆర్పీ పొందని అంటాం. మేము ఏం టీఆర్పీ అని మాట్లాడలేదు, మా ద్వారా మంచి జరిగితే చాలు అనుకుంటున్నాం. అయితే ఇలాగ ప్రతీది వ్యాపార దృక్పథంతో కాకుండా మంచి, అంటే ఒక స్మైల్ ఇచ్చే. ఇప్పుడు అమ్మాయి ఎవరో వచ్చారు, అన్నావు అమ్మ నువ్వు వచ్చావు కదా, మా పిల్లలకైనా వండి వెళ్ళామని చెప్పాము, ఇన్షాల్లా నేను చేసి వెళ్తానంది అమ్మాయి. అంటే అక్కడ ఏంటి, అక్కడ అమ్మాయి ఆవిడతో నాకేం సంబంధం లేదు, కానీ ఇక్కడ వచ్చారు కాబట్టి ఒక మంచి మాట. అది ఈ మంచితనంతోనే మంచి పెరుగుతుందండి. సమాజం మారాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. బేషరతు, ఏం షరతు లేదు, ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పాలిటిక్స్ లేదు, ఒక బిజినెస్ లేదు, అడిగేది లేదు. ఒక చెట్టుకు, ఎదిగిన చెట్టుకు ఎప్పుడైనా మీరు ఎవరు నీళ్ళు పోయారండి? ఫుల్ పెద్ద వృక్షం ఉందనుకో, నీళ్ళు ఎక్కడ పోస్తారు మీరు? దాని ముందు కాస్తారు అంతే. ఇది ఎదిగిన చెట్టు, ఇది దీన్ని సంరక్షించుకునే బాధ్యత మీది. మీలాంటి మీడియా వీళ్ళందరూ చేయవలసిన బాధ్యత. అంటే ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని మీరు సంరక్షించాలి, దీన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి లేవు, సిటీలో ఇలాంటిది లేదు. అది మటుకు చెప్తాను. ఇలాగా 24 గంటలు పనిచేసే వ్యవస్థ మటుకు లేదు. సో అది ఒక దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఏం కాదు, మాకు ప్రతిరోజు మాకు ఇక్కడ పండగలానే ఉంటుంది. 10 మంది వస్తారు, వాళ్ళు అనుకుని అందరూ కలిసి వండుకుంటారు, తింటారు, చదువుకుంటారు, పైకి వెళ్తారు. అంటే హ్యూజ్ ఫ్యామిలీ మాది. అంటే ఇట్స్ సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ. అందు గురించి ఇక్కడ ఎందుకు కుదురుతుందంటే, ఇక్కడ మతం మాట్లాడట్లే, మీ కులం మాట్లాడట్లే, పాలిటిక్స్ మాట్లాడట్లే, బిజినెస్ మాట్లాడట్లే. అలా ఉన్నప్పుడే ఇది గాలి, వెలుతురు, నీరు, భూమి, ఆకాశం చేసే పని మేము చేస్తున్నాం. అంటే మేము పంచభూతాలని ఏ విధంగా మీరు నెత్తి మీద పెట్టుకుంటారో, మా సంస్థను కూడా పంచభూతం, ఇది 6వది అనమాట. ఇది పంచభూతాల్లో ఇది మీరు 6వది యాడ్ చేయాలంటే అందరి ఇల్లు అనమాట. సార్ గ్రేట్ సార్. అంటే మీ గురించి తెలుసుకున్న సమయంలో మీరు ఏదో విదేశాలకు వెళ్ళినప్పుడు, అంటే
పక్క దేశ పతంతో మీకు అంటే మీ మీద కొంచెం కామెంట్ చేసిందని చెప్పేసి దాని మీద పట్టుబట్టిరని చెప్పేసి అది ఏం సార్ అసలు తెలుసుకోవచ్చు? నేను థాయిలాండ్ జనవరి 18th 1999లో థాయిలాండ్కి వెళ్ళినప్పుడు గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ మార్జినలైజేషన్ అప్పటికి నేను ఏ సంస్థ పెట్టలేదు. నేను ఒక మిషనరీస్ వాటికి పనిచేసేవాడిని ఆ టైంలో. పనిచేసేటప్పుడు పంపిస్తే క్లాడియోస్ కఫ్టన్ అని చెప్పేసి ఒక వియట్నాం డాక్టర్, అమెరికన్ డాక్టర్, పెద్ద 6'7" ఉంటాడు. మా ఇండియన్ డెలిగేషన్ మీద చేతులు పెట్టి యూ ఇండియన్స్ యూ డోంట్ నో హౌ టు షేర్ ఫుడ్ అన్నాడు ఆయన. మీకు అన్నం పంచుకోవడం కూడా రాదు అన్నాడు ఆయన. కామెంట్ చేశాడు. ఏంటి ఇంత దూరం వచ్చి ఫస్ట్ టైం బయట తీసుకుని పోవడము, ఏదో నేను వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ కింద వెళ్ళాను, ఇతను నన్ను అడగడం ఏంది అని అది ఒక మనసుకు గట్టి కొట్టి ఫస్ట్ వచ్చి రిజైన్ చేశాను సంస్థని. అసలు ఏంది, ఎందుకంటే నేను సంపన్న కుటుంబం అని చెప్పను కానీ ఆర్థికంగా స్థిరపడే కుటుంబం నుంచి వస్తున్నాను. సో ఆకలి అనేది ఎప్పుడూ పరిచయం కాలే నాకు. అసలు నిజంగానా ఆకలితో ఇబ్బంది ఉందా అనే ఒక ప్రశ్నకి సమాధానం ఇవాళ అందరిల్లు ఇవన్నీ రావడం జరిగింది. అంటే మాకు ఆకలి ఉంది, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, అందుబాటు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందుబాటు చేయాలనేది కరెక్ట్. బాగా గుర్తు చేస్తారు మీరు, కరెక్ట్ సార్. మీ కుటుంబ నేపథ్యం తీసుకున్న అంత ధనిక కుటుంబం అయితే కాదు, అవును, మిడిల్ క్లాసే. అవును. ఆ అంటే మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? ధనికులంగా కావాలన్నా ఉంటుంది. అసలు మీ పేరెంట్స్ కానీ అప్పుడు మీరు ఇట్లా మొదలు పెడదాం అనుకున్నప్పుడు మీ కుటుంబం ఎట్లా సపోర్ట్ చేసింది సార్? అంటే వీళ్ళకి అవగాహన లేనప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తారండి. ఇప్పుడు మీరు నిన్ననే ఒక పర్టిక్యులర్ దాంట్లో చూస్తుంటే వన్స్ మూవీలో వాడు చేసే కార్యక్రమము వీళ్ళకి అర్థం కాదు, తల్లిదండ్రులకు అర్థం కాదు. అతను లైమ్ లైట్లో వచ్చేంత వరకు, లైమ్ లైట్లో రానంత వరకు వాడు పనికిరాని వాడి కింద చూస్తారు కుటుంబీకులు కూడా. నీకు ఏమి చూడు, పక్కవాడికి ఉద్యోగం వచ్చింది, వాడు కారు కొన్నాడు, వాడికి పెళ్ళయింది, వీడింత ఆస్తుందని కామెంట్ చేస్తారు. అది సహజం. అంటే కుటుంబాలు పేరెంట్స్కి డౌట్ ఉంటుంది కదా ఏం చేస్తున్నాడు అన్నది. అయితే మీరు గమనించవలసిందేనంటే ఎవరైతే సమాజానికి చేయగలని అనుకున్నవాడు తనకు చేసుకోలేడా? ఫండమెంటల్ క్వశ్చన్ అది. అది ఎవరైనా సమాజానికి చేసేయగలవాడు తనకు చేసుకోగలడు. వద్దు అనుకున్నాం కాబట్టి చేయలేదు. అంటే మాకు ఈ ఆస్తి ఇవన్నీ అబద్ధం అనుకున్నాము. ఎలా జీవించిన అస్సలైన ఆస్తి అంటే ఇంతమంది నాకు పిల్లలు, ఎంతమంది లక్షల మంది పిల్లలు ఉన్నారు నాకు. ఒకరికి 2 పిల్లలు చెప్పుకోవచ్చు మీరు. నాకు లక్షల మంది పిల్లలు, ప్రతి వాళ్ళు నా సొంత పిల్లల కిందనే ట్రీట్ చేస్తాను. ఇది ఒక అదృష్టమైన విషయం. కానీ కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, బ్రతకడం రాదనుకునే వాళ్ళు ఉన్నారు, ఈ దారి తప్పాడని అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ దారి తప్పిపోయాడు సమాజం అంటున్నాడు, వెళ్ళి వాళ్ళైనా కరెక్ట్ చేయండి రా అని అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఏమైనా మేము పట్టించుకోలేదు. ఎందుకంటే మాకు తెలుసు కదా, ప్రయాణం చేసే వాళ్ళకి మాకు తెలుసు. సోషల్ వర్క్లో ఏంటంటే మాకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏమవుతుందో తెలుసు. అప్పుడు మేము పెట్టేప్పుడు కూడా తెలుసు దీని మూలాన సమాజానికి మంచి జరుగుతుందని తెలుస్తుంది. ఎందుకంటే మా పని అది. మీరు 40 ఏళ్ళు కదా, ఇది 40 ఏళ్ళు నేను సోషల్ వర్క్లో. 1983 అంటే సరిగ్గా 40 సంవత్సరాలు చేస్తున్నాం. ఓకే సార్. అంటే ఏజ్ పెరిగే కొద్దికి ఎవరైనా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. మీరు ఏదైనా ఫంక్షన్కి పోతే అంటే మీరే స్వయంగా అక్కడ భోజనాలను వీటిని పక్కన పెట్టి మీరే స్వయంగా అసలు అక్కడికి ఫుడ్ తీసుకెళ్తారు. అది ఎందుకు సార్ అలా? అంటే పంచడంలో ఆహారం ఒక్కటే అండి న్యూట్రల్. ఓకే. ఎందుకంటే అది క్వశ్చన్ వేరే ఉంటుంది. అంటే మీరు అంటే ఈ టైంలో కూడా మేడంను ఇట్లా ఇబ్బంది పెట్టడం, అంటే మీకు రేపు ఏదైనా ఫంక్షన్ వెళ్ళాలంటే అక్కడికి నైటే ప్రిపేర్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు మీరు. అంటే నేను కూడా కొన్ని ప్లేస్లలో మీ చేతి వంటలు తిన్న వ్యక్తినే. అంటే ఆ ఆలోచన అంటే అట్లా చేసినప్పుడు మేడంకి ఇబ్బంది కలిగినప్పుడు అది ఇంక ఇవాళ కూడా మేము వచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి అన్నం పెట్టుకుని వచ్చాము. ఓకే. పక్కవాడికి అన్నం పెట్టడం వల్ల ఉన్నంత ఆనందం వేరేది లేదండి. అసలైన ఆనందం డబ్బు కాదు, ఏం కాదు. ఆకలి వేస్తే నువ్వు తినేది మిగిలిపోయింది కాదు, నువ్వు తిన్నది పక్కవాడికి పెట్టడం అనేది చాలా అదృష్టం. ఇది ఇప్పుడు మా బాబు ఉన్నాడు పక్కన వేణు అని, వండుతుంటే తను అందరు 10 మందికి నేను చేస్తా అని చెప్పి అతను మొత్తం బిర్యానీ టైప్లో చేస్తున్నాడు. ఇవాళ ఆనందం వేరండి. అతనికి పాపం ప్రాబ్లం కూడా ఉంది, చేయి పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. కానీ పక్కవాడికి పెట్టడంలో ఉన్నంత ఆనందం వేరేది లేదండి. మీరు ఇది ఎంత అర్థం చేసుకుంటే అంత ఇది. ఎన్ని అంటే మీరు హిందూ దాంట్లో తీసుకున్నా, ముస్లిం దాంట్లో తీసుకున్నా, క్రిస్టియన్ దాంట్లో తీసుకున్నా, పంజాబీస్ది తీసుకున్నా మీరు ఆహారమే ప్రధానం అండి. మీరు రంజాన్లో తీసుకోండి, మీరు మీరు యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎనీ రిలీజన్. మీరు మన దాంట్లో చూడండి, చావుకప్పుడు 5 రోజులు ఫుల్గా పెడతాము, మళ్ళీ పుట్టినప్పుడు పెడతాము. అంటే ఏంటి, మన కల్చర్ ఇది మన కల్చర్ ఇది. అంటే ఇది మేము రోజువారీ చేయమంటున్నాం, అప్పుడెప్పుడో కాదు. రోజువారీ ఎలా చేయొచ్చు అన్న దానికి ఇది ఒక ఆన్సర్. అదే అంటే ఈ సంస్థను ఇంకా అంటే
వీలైనంత మట్టుకు హైదరాబాద్లో ఇంకా బ్రాంచ్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి మీరు ఒక మాట కూడా ఇచ్చారు ఒక సందర్భంలో. అంటే ఆల్రెడీ జరిగిపోయింది కదా, జరిగిపోతుంది. అంటే ఏదైనంత ఉంటే అంటే మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ సొంత డబ్బులతో ఎలా చేయగలుగుతారు? నా సొంత నాది. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ధైర్యం అన్నిటికంటే ఆస్తి అండి. ఇవాళ కూడా మీకు మీ ఏరియా కాబట్టి మీకు సపోజ్ ఇఫ్ సంబడీ సేస్ మీరు నిజంగా ధైర్యంగా రన్ చేసుకుంటానంటే మీ ఏరియా వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తాను నేను. కానీ మీరు రన్ చేసుకోవాలి కదా, నేను అన్ని చోట్ల ఉండలేను నేను. అయితే ఇవాళ వైజాగ్లో స్టార్ట్ అయింది, వైజాగ్లో ఆల్రెడీ 2 years అయింది. ఇవాళ నిన్ననే నాకు సక్సెస్ స్టోరీ ఫ్రమ్ వైజాగ్ పంపించారు. అబ్బాయి ఎస్ఐ రిజర్వ్ పోలీసులో వచ్చింది, అతని స్టోరీ ఉంది నా దగ్గర. అంటే ఏంటి, అన్నం కనుక బేషరతుగా అందితే పిల్లలు ఎందుకు పైకి రారండి? 100% వస్తారు. అని ధైర్యం కదా, నేను ఎవరిని అడగక్కర్లే. ధైర్యంగా నా ఇంటి వాతావరణం 10 మంది కూర్చొని భోజనం చేయడం, కలిసి ఉండడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం మంచి సంప్రదాయం అండి. ఆ సంప్రదాయాన్ని మేము అందుగురించే లైఫ్ హెల్త్ రీఇన్ఫోర్స్మెంట్ గ్రూప్ అన్నాం. అంటే ఏంటి, మేము కొత్త చేస్తామని చెప్పలే, మనలో ఉన్న మంచితనాన్ని సమాజానికి మళ్ళీ పట్టుగా పెట్టాం. అంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్లో ఏమి ఇవ్వకుండా, మా స్టేట్మెంట్ ఇస్ త్రూ అవర్ వర్క్. మా పనే మా స్టేట్మెంట్. పెద్ద నినాదాలు ఇస్తారు. నినాదాలు ఎందుకు? ఆకలిస్తే వాడు చనిపోతున్నారు అని పొడుగు ఇంత పెద్ద భాషలు ఇస్తారు. భాషలు ఎందుకు వేయాలి? నువ్వు పెట్టినావు అప్పుడు కూర్చుని ఒకరోజు ఉండవు కాదు, నువ్వు పెట్టు. దాని తర్వాత నువ్వు అడిగి నువ్వు భాషను ఇచ్చే అధికారం ఉంది. ఎవరు భాషను ఇవ్వాలంటే ఎవరైతే వాళ్ళు ఏమంటారు, నేను నా జోబు నుంచి ఇస్తున్నానా, ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నా, అందు గురించి ఇట్లా చేస్తానంటాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు. మళ్ళీ నువ్వు ఇచ్చింది ఏందాడా? మేము అందు గురించి మేము మా సంపాదన ఎందుకు ఇస్తున్నాడు, మా రైట్ అది. నేను పక్కవాడిని మిమ్మల్ని అడిగి చేస్తే దాంట్లో సరదా లేదు. మా కష్టార్జితాము అలా అని చేతులు వేసేటోళ్ళు ఉన్నారు. చేతులు ఇప్పుడు మీరు కూర్చున్న చైరు వాళ్ళ మదర్ పేరు మీద 10 చైర్లు ఇచ్చిపోయారు. అలాగే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇచ్చిపోతారు. అదేనా ఇక్కడే పడతాం కదా. ఇట్ ఈస్ గోస్ అగైన్. మీకు అంటే ఎక్కడ ఆఫీస్ కథలు ఏం లేవు, అందరికీ పబ్లిక్గా తెలుసు. సో అలాంటప్పుడు ఇది ఎవరైతే ఓపెన్గా తలుపులు తెరిస్తేనండి మంచి. నువ్వు తలుపులు మూసేసి అంత చెడు అంటే ఎట్లా? నువ్వు తలుపులు తెరిస్తే కదా వెళ్తురు వచ్చేది, గాలి వచ్చేది, మంచి వచ్చేది. అందుగురించి అందరి ఇల్లు ఓపెన్ హౌస్ అన్నాం. సో అందు గురించి మంచి జరుగుతుంది. అందరి ఇల్లు పేరిట అంటే కొంతవరకు కొంత బయట అయితే కొన్ని కమెంట్లు కూడా వచ్చాయి మీ పేరు మీద. అందరి ఇల్లు పేరిట ఆయన అంటే అక్కడ ఏదైతే ధనాన్ని పోగు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఎవరన్నారండి అంత పెద్ద మాట? అంటే మీరు కొన్ని ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఇంత అంటే ఏ స్వార్థం లేకుండా ఈ పని ఎలా చేయగలుగుతాడు? ఎట్లా అడిగారు ఆ ప్రశ్న? చాలా తప్పు కదా. వాళ్ళు అడిగితే అడిగారు, మీరు ఎట్లా అడుగుతారు ఆ ప్రశ్న? చెప్పాల్సిన బాధ్యత మీద. చాలా అన్యాయం కదా. మీరు అడిగారంటే మిమ్మల్ని అడుగుతారు 10 మంది. ఎందుకంటే ఇది అంటే నాకు తెలుసు, మీ గురించి తెలుసు, నేను తెలుసుకున్నా. మిమ్మల్ని స్వయంగా కొన్ని చోట్ల కూడా అసలు మీకు అసలు ఆ ప్రశ్నే రాకూడదు కదా. ఇంత ఇంటర్వ్యూ చేసింది బేకార్ అంటే చెప్పాలి కదా. ఇట్లా ఎలా వస్తుంది చెప్పండి. మీరు నిజంగా నేను సంపాదించుకుంటా ఎట్లా వస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. ఎలా వస్తుంది డబ్బు? ఎలా వస్తుంది? డొనేషన్ల పేరిట ఇట్లా అని చెప్పేసి. అయితే మీకు అకౌంట్ ఉంటుంది కదా, మీకు వ్యవస్థ తెలియదు అనుకుంటా, వ్యవస్థ పరిస్థితి తెలియదు అనుకుంటా. వ్యవస్థ అంటే అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్కి ఇంత దానికి గవర్నమెంట్ దాంట్లో అకౌంట్లో పడుతుంది డబ్బు. పడిన తర్వాత దానికి చూడడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది దానికి. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోండి. మీరు ఏం చేయాలంటే దీనికి యూ షుడ్ గో డైరెక్ట్లీ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆయనని ఈ ప్రశ్న అడిగామని అడగండి, చెప్తారు. సిగ్గేస్తుంది మీకు. ఇలాంటి వాడిని అడిగి అసలు నోట్లోకి ఎట్లా వచ్చింది మాట. ఫస్ట్ మీరు మంచిని తాగండి. ఎందుకంటే ఒక దైవకార్యం చేస్తున్నప్పుడు, మంచి చేస్తున్నప్పుడు, మీరు నిజమైన జర్నలిస్ట్ అయినప్పుడు ప్రశ్న వేసేటప్పుడు ఎవరిని అడుగుతున్నాము, ఏం అడుగుతున్నాము, అలా కాదు కదా. అంటే అడిగినప్పుడు సమాధానం చెప్పే బాధ్యత ఉంది. ఇస్తున్నాను కూడా మీకు జవాబు. కానీ మీకు నేను ఇన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చాను కదా, ఈ ప్రశ్న అసలు ఎలా తడుతుందండి? ఇంత చెప్పిన తర్వాత కూడా కుటుంబీకులు అందరూ చనిపోయిన తర్వాత సమాజం గురించి చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఏమి, ఇది నా పిల్లలు అని చెప్తున్నప్పుడు ఏమి కాటకాపురం ఏమో అలాగా చిన్న, నువ్వు చిన్నపిల్లాడు కదా, ఎంతో వయసు ఉంది కదా నీకు. అడిగే ప్రశ్న వేసేటప్పుడు ఏ ఆధారాలతో ప్రశ్న వచ్చింది, అడిగిన వాడిని ఆడుకోవాలి. నువ్వు వెళ్ళి ఎవరికైతే అనుమానం అన్నావు కదా, వాళ్ళని ఆడుకోవాలి. నువ్వు కష్టార్జితమయ్యా మేడం 9ంటికి వెళ్తే సాయంత్రం వరకు పనిచేస్తారు. దాంట్లో 100% పిల్లలు ఇచ్చేటోళ్ళు ఇస్తారు మనకి. ఇచ్చిన దాంట్లో మా పిల్లలు మాది చూసుకుని పిల్లల సమాజం చూసుకుంటున్నాము. ఇది అందరికీ తెలుసు, కులం తెలుసు. ఇది దీనికి ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆల్రెడీ మీరు అనుకుంటున్నారా, గవర్నమెంట్ కూడా వచ్చి అడుగుతుంది మమ్మల్ని. అడుగు అకౌంట్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. మాది నెలసరి ఒక అకౌంట్ ఉంటుంది, ఏడాదిసారి సబ్మిషన్ ఉంటాయి. దానికి ఎక్కడ క్యాష్ హ్యాండిల్ చేయరు. మీరు ఏం ఖర్చు చేసినా, ఏ క్యాష్ హ్యాండిల్ చేసినా తన కష్టార్జితం పైన. తల్లిని అడుగుతున్నారు,
తల్లిని అడుగుతున్నారు, నీకు తల్లిపాలు ఎలా వస్తున్నాయని అడుగుతున్నారు మీరు. నన్ను మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే తల్లిపాలు ఎలా వచ్చాయని అడుగుతున్నారు మీరు. అడిగిన ప్రశ్న చెప్తున్నాను నేను. ఎక్కడ అడుగుతున్నారు? గుడి మస్జిద్ గురుద్వారా ఇది ఎలానో అలాంటి ప్లేస్లో ఆ ప్రశ్న అడుగుతున్నారు మీరు. చాలా తప్పు నాన్న. సరే, ఎందుకంటే అసలు నోట్లోంచి మాట రాకూడదు. మీకు అనుమానం ఉందనుకోండి, అవన్నీ తేల్చుకున్నప్పుడు ఇంటర్వ్యూకి రావాలి మీరు. ఎందుకంటే బికాస్ యూ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, నోబడీ ఆస్క్డ్ మీ, nobody will ask me, nobody dare to ask me, I tell you, nobody will dare to ask me this question. Reason is everybody knows it is a hard earned money. చెప్తున్నాను, ఈ చైర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పెన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫ్యాన్ ఎక్కడి నుంచి వచ్చింది, మిర్రర్ ఎక్కడి నుంచి వచ్చింది. ఆ మిర్రర్ అనేది వేణు డిజిటల్ అని దిల్షుక్ అతను ఇచ్చాడు. ఆ చారి అతను చేతితో అతను తయారు చేసింది. మొన్న దీపావళి మేము కొన్నవి. అరే ప్రతి వస్తువు మేము కితాబ్ ఉంటుంది బా. మీరు ఎంత అందమైన సంస్థకు వచ్చారంటే ఆ అందమైన సంస్థను వచ్చి రాముడికి సీతనా అసలు భార్యనా అట్లా అడిగినట్టు ఉందండి కథ. అదేండి చాలా ధైర్యం ఉండాలండి ఆ ప్రశ్న అడగడానికి, చాలా ధైర్యం ఉండాలి. సరే, మీకు ఎంత ధైర్యం ఉంటే ఆ ప్రశ్న వేసినారు మీరు. నన్ను మంచి అడిగారు, సంతోషము. మీకు చెప్తున్నాను, మళ్ళీ మీ దాంట్లోనే చెప్పండి. It is one of the most beautiful organization that never handles cash. Okay. It doesn't mean that nobody gives us. The people who give us, they give it on a cross check. That cross check goes into 5200, 3500, 174 is my account number. It is tax exempted. That money that comes in is the salaries that I pay to the staff here. Okay? Every rupee, not a okka transaction, cash transaction draw చేసినది ఎక్కడ ఉండదు. Okay? Go to the income tax department, go to the non-profit organization established under Societies Registration Act 5707 is my registered number, and under 99 under Societies Registration Act Telangana region. It's a registered body and Government of India has given a certificate. ఇచ్చిన 5 లక్షలకి మీరు కోటి రూపాయలు పనిచేశారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇలా చెప్తే, మీరు ఎన్నో మంచి ప్రశ్నలు వేసి నన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు బ్యూటిఫుల్. మీరు అడిగినంత సంతోషము. యాజ్ అ జర్నలిస్ట్ మీకు ఏదైనా అడగచ్చు, నాకు జవాబు చెప్పే బాధ్యత ఉంది. బట్ ఐ ఫీల్ అరే ప్రాణాలు ఇచ్చి ఇవన్నీ యాక్సిడెంట్స్ అని ఎన్ని యాక్సిడెంట్లు ఫేస్ చేసి జీవితం ఉన్నట్టు ఇచ్చిన తర్వాత ఈ ప్రశ్న రాకూడదు నాన్న. సారీ ఫర్ ఆస్కింగ్ దట్. బట్ నేను కొన్ని కామెంట్లు చదివినప్పుడు నాకు చాలా తప్పదు. నేను అది మీ గురించి బయటకు చెప్పాలన్న ఆలోచనతో తప్పించి నాకు స్వయంగా మీ గురించి సార్ ఇప్పుడు ఒక మాట ఒక్కట 100 ఇప్పుడు కృష్ణుడికే తప్పలేదు కదా. కృష్ణుడినే అన్నారు, అది నువ్వు కొట్టేసావా ఆ ఆహారం అన్నారు, అది సమంతకమని కొట్టేశారా అని అడిగారు. ఆయన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎప్పుడూ హనుమంతుడికి ఇచ్చిన మాటకి యుద్ధం చేసి ఆ సమంతకమని తెచ్చుకోవాల్సి వచ్చింది. కృష్ణుడే పుట్టినప్పటి నుంచి చంపాలని ప్రయత్నించారు. మంచి చేయాలనుకున్నవాడు, యుద్ధం వద్దనుకున్నవాడు యుద్ధం చేపించి మా మంచిని ప్రొటెక్ట్ చేయడానికి ఆ 100 మందిని కౌరవుల్ని చంపి 5 మంది పాండవుల్ని నిలిపాల్సి వచ్చింది. అయినా చనిపోయాడు అట్లానే. సో మాకు పెద్దగా ప్రశ్నకు ఇష్యూ లేదు. నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే ఐ థాట్ యూ నో మీ సో వెల్, అండ్ బయట ఏమనుకున్నారు అసలు అడిగేటోడు ఎవడైనా ఉందనుకోండి, డౌట్ ఉందనుకోండి, దట్ గై కెన్ కమ్ ఇన్ ఫ్రంట్ కదా. ద గై కెన్ కమ్ ఇన్ ఫ్రంట్. మేము ఎప్పుడు మీకు ఎలా అందుబాటులోనో అందరికీ అందుబాటులో ఉన్నాం. వాడికి అనుమానాలు ఇవన్నీ ఏంటంటే ఇంత పని చేస్తున్నప్పుడు అనుమానాలు ఉంటాయి. అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా యూ షుడ్ గో ఇన్ టు ద గవర్నమెంట్, PIL ఫైల్ చేయాలి. వీ హ్యావ్ ఎ డౌట్ లైక్ దిస్ అండ్ దెన్ యూ విల్ గెట్ ద అకౌంట్స్. ఓకే సార్. అంటే మీకు ఒక వ్యవస్థ గురించి చెప్తున్నాను. ఓకే సార్. అంటే సరే సార్, ఇది ఓకే. మీ ఈ గ్రంథాలయంలో ఎంతోమంది చదువుకొని ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తర్వాత వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుంది అండి, అందరూ పైకి వస్తారు, అందరూ సెటిల్ అవుతారు, అందరూ దే విల్ బి బ్యూటిఫుల్ అర్థమవుతుంది అంతే. ఓకే. అంటే ఇక్కడ ఉండి చదువుకొని, ఇక్కడ ఆశ్రమం పొంది చదువుకొని, ఇక్కడ ఇదే ఆశ్రమం అంటే ఈ సంస్థకు మేము వర్క్ చేస్తామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారా సార్ ఎవరైనా? వాళ్ళు చేస్తున్నారు కదా. కరీముల్లా ఉన్నాడు, అతను అయితే మలేషియాలో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు TCSలో టీమ్ లీడ్. తను ఇక్కడ ఉండి సమాజం చేస్తున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు మేడం కూడా అతి తక్కువ ఫీజులో ఎంతోమందికి సేవలు అందిస్తుంది. అంటే ఎప్పుడన్నా అనిపించిందా ఇంత తక్కువ ఫీజులో మనం సేవలు అందిస్తే? అంటే ఎవరైనా ఇక్కడ నుండి బెదిరింపులు వస్తాయి కదా. దేనికి బెదిరింపులు వస్తాయి? వేరే హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అలాంటివి రావండి. ఏం రాలేదు.
ఎవరు బెదిరించే ధైర్యం ఏముంది మీకు? ఏమి దీంట్లో అంటే కొంతమందికి ఉంటుంది కదా, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఇక్కడ మీరు అందిస్తుర్రు, అంటే ఎన్నో రోజులుగా పిల్లలు లేని వాళ్ళకి ఇబ్బందులు పడుతుంటే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో అధిక ఫీజులతో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వద్దు. మనం కామెంట్ చేయొద్దండి, మా గురించి అడగండి. మా ఫిక్స్డ్ ఫీజు ఉంది, దాంట్లో 2 రకాల మంది వస్తారు. ఈ గెలిచిన వాళ్ళు ఇస్తారు, ఈ లేని వాళ్ళు వస్తారు. ఈ గెలిచిన వాళ్ళు ఇస్తున్నారు, దాని గురించి రన్ చేయగలుస్తున్నాం. పిల్లలు చదువు చెప్పించుకోగలుస్తున్నాం, సంస్థను రన్ చేసుకోగలుస్తున్నాం. ఈ లేని వాళ్ళు వస్తారు, రూపాయి తీసుకునేది లేదు, ఉల్టా మందులు అన్నీ చెప్పించి పంపించేది ఉంది కదా. సో ఇట్ ఈస్ దట్, ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ క్లినిక్ వేర్ వీఆర్ జస్ట్ అబైడ్ బై ద రూల్స్ ఆఫ్ ది గేమ్. అండ్ బయట వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటది మాకు సంబంధం లేదండి. నాకు తెలియనప్పుడు నేను కామెంట్ చేయనండి. నా వరకు అడగండి, మీకు ఎన్ని ప్రశ్నలైనా సమాధానం చెప్తాను. అంటే ఈ అందరి ఇల్లు మీ తర్వాత ఎవరు రన్ చేస్తారంటే? ఎగో నీ పేరేంటయ్యా? నీ పేరేంటి? నీ పేరేంటి? వీళ్ళే అండి. అలా నాకు 1,00,000 మంది ఉన్నారండి. ఇదేమీ అనాథ ప్లేస్ కాదు ఇది. నేను లేకపోతే 100 మంది వచ్చి చూసుకుంటారు దీన్ని. నాకు 1,00,000 మంది ఉంటారు ఇట్లా. సో నా పిల్లలే ఉన్నారు ఎంతోమంది. అంటే నేను ఎన్ని పెట్టినా అన్నిటిని చూసుకోవడానికి అంత వ్యవస్థ ఉంది. మేము 1,00,000 పైగా మనుషులు ఉంటాం. మీ ఊరేది? మాది భూంపల్లి, సిద్దిపేట డిస్టిక్. సిద్దిపేటకి వెళ్ళి అడగండి, స్వాడ్ అని ఉంటుంది. స్వాడ్ అని హరీష్ రావు గారు తెలుసాము కదా, ఆయన అడగండి వెళ్ళి. డాక్టర్ సూర్యప్రకాష్ తెలుసా అని అడగండి. ఆయనకి శ్రీనివాస్ అనే పిఏ ఉంటారు, వాళ్ళని అడగండి. ఓన్ ఆస్క్ పీపుల్. వాళ్ళందరికీ తెలుసు అండి, ప్రభుత్వం వాళ్ళందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అందరికీ తెలుసు. ఇది తెలంగాణకి గోల్కొండ ఎంతనో, చార్మినార్ ఎంతనో అందరిలో అంతా అండి. ఓకే సార్. అంటే మీ తెలంగాణ వాళ్ళు, మీ తెలంగాణ రక్తం ఏదైతే ఉందో మీలో, ఆ తెలంగాణ రక్తం దానికి మేము సమాధానం చెప్పామండి. ఇక్కడ పుట్టి పెరిగాను నేను, ఇక్కడ హైదరాబాద్ నేను పుట్టి పెరిగాను. సో ఇజ్జత్ అన్నట్టు ఉంటుంది మాకు. సోషల్ వర్క్ అనేది ప్రేమతో చేసే పనులండి. ప్రేమ నిజాయితీ అని బయట బోర్డు పెట్టుంది. ప్రేమ నిజాయితీ ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? ఇలా ఉంటారండి. మీరు ప్రేమ నిజాయితీ అన్న వాళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయండి. ప్రేమ నిజాయితీ వాళ్ళే ఎన్ని ప్రశ్నలైనా తట్టుకోగలరు, ఎందుకంటే అన్ని నిజాయితీ కదా. మేము నమ్మిందే మా మొత్తం బేసే ప్రేమ నిజాయితీ. ఓకే సార్. ఇప్పుడు అందరి ఇల్లును ఓన్లీ హైదరాబాద్ మట్టుకేనా, లేదంటే తెలంగాణలో ఎక్కడైనా పెట్టే అవకాశం? మేము పెట్టామండి ఆల్రెడీ. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకుంటే మీకు సపోర్ట్ చేస్తాము, అది ఏమైనా పేరు పెట్టుకోండి. వైజాగ్ ఏ రకంగా సపోర్ట్? అంటే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటా, సిద్దిపేట ఎగ్జాంపుల్, సిద్దిపేట ఫర్ ఇన్స్టెన్స్ తిరుపతిలో ఎవరు పెడదాం అనుకున్నారు, వెళ్ళి మేము కిచెన్ ఎస్టాబ్లిష్ చేసి వచ్చాము. ఓకే. సో మాకున్న కాంటాక్ట్, తిరుపతిలో ఉన్న వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళకి మేము వాళ్ళకి బియ్యం అందించండి, గ్యాస్ అందించండి అని చెప్తాము, పుస్తకాలు అందించండి, ఇంతవరకు పంపించక్కర్లే అని. సో ఇట్స్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి అలానే వైజాగ్లో వాళ్ళ సొంత డబ్బులతో మదనపల్లిలో స్టార్ట్ చేసుకున్నారు. 2 ఏళ్ళ నుంచి నడుస్తుంది. బుక్ స్పేస్ అని పేరు పెట్టుకున్నారు. సేమ్ అక్కడికి వెళ్తే మీకు ఇదే వాతావరణం వస్తుంది. సో పీపుల్ ఆర్ స్టార్టింగ్ అందరిల్లు అన్నది. అందరి ఇల్లు పేరు మీద స్టార్ట్ చేస్తున్నారా, బయట చేసే వాళ్ళ ఇష్టం అండి. కానీ కాన్సెప్ట్ ఇదే. మీరు లెక్కేసుకోండి. 5 రూపీ భోజనం ఎప్పుడు వచ్చింది? రామకృష్ణ మఠలో ఎప్పుడు అన్నాలు పెడుతున్నారు? సాయిబాబా గూడ్లో మొదటి నుంచి నడుస్తుంది, కానీ మీరు రామకృష్ణ మఠలో 1 రూపీ పెట్టి చేస్తున్నారు. తార్నాకాల చౌరస్తాల్లో, తార్నాకాల్లో మీకున్న తార్నాక కాదు, ఇటు చిక్కడపల్లి ఏపీఎస్ఆర్టీసీ దగ్గర రోజు 1 o'clock వచ్చి అన్నం పెట్టిపోతారు. అలాగే నిజాం ఇన్స్టిట్యూట్లో బయట ఉండి అన్నాలు పెడతారు. ఇవన్నీ పెట్టిన తర్వాతే వచ్చాయండి. అంటే దీన్ని చూసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు పెడుతున్నారండి. దాట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, చూసారుగా, ఇది మన అందరి ఇల్లు యొక్క ఫౌండర్ యొక్క జీవిత చరిత్ర కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు. ఎవరైనా అంటే మీరు కూడా ఏదన్నా అందరి ఇల్లుల నిర్మాణం చేయాలనుకుంటే వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి ఈ కింద కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. కాంటాక్ట్ కావాలనుకున్న వాళ్ళు, లేదంటే ఏదైనా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి షెల్టర్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఉండొచ్చు, తినచ్చు, వెళ్ళొచ్చు.